చెప్పని బ్రదర్ కామెంట్స్తో ప్రారంభమైన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అభిమానుల మాటల వారు ఈ మధ్యకాలంలో కొంతవరకు సద్దుమణిగింది. అయితే అనుకోకుండా దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ట్వీట్తో ఈ మాటల వారు మళ్ళీ మొదలవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాటమరాయుడు టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఏమాత్రం పాజిటివ్ టాక్ లేని ఈ మూవీ టీజర్కు చిరంజీవి ఖైదీ రికార్డులను బ్రేక్ చేసే విధంగా వచ్చిన హిట్స్, అదేవిధంగా లైక్స్ ఏకంగా మెగా కాంపౌండ్ని ఆశ్చర్యపరిచాయి. దీంతో ఆత్మరక్షణలో పడ్డ మెగా కాంపౌండ్ వెంటనే స్పందించడమే కాకుండా రామ్ చరణ్ తన బాబాయిని అభినందిస్తూ ట్వీట్ కూడా చేసి తామంతా ఒకటే అన్న సంకేతాలు మెగా అభిమానులకు తెలియజేశాడు. దీనికి కొనసాగింపుగా సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్లు కూడా కాటమరాయ్ టీజర్ను చూసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. అయితే అల్లు అర్జున్ అదేవిధంగా అల్లు శిరీష్లు మాత్రము ఈ కాటమరాయ్ టీజర్పై ఇప్పటి వరకు స్పందించకపోవడం పవన్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్తో సినిమాను తీస్తున్న దర్శకుడు హరీష్ శంకర్ ఒక ట్వీట్ చేస్తూ దువ్వాడ జగన్నాథం మూవీ టీజర్ అదేవిధంగా ఫస్ట్ లుక్ త్వరలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ ట్వీట్కు పవన్ వీరాభిమానులను కొందరు స్పందిస్తూ తాము ఈ సినిమాను చూడమని రీట్వీట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే నిజమైతే మళ్ళీ పవన్ బన్నీ అభిమానుల మధ్య మాటల యుద్ధం మళ్ళీ మొదలైంది అనుకోవాలి. ఈ ఏడాది సమ్మర్ రేసుకు రాబోతున్న ఈ రెండు సినిమాలు ఇంకా విడుదల కాకుండానే కేవలం టీజర్ విషయంలోనే అభిప్రాయ భేదాలు ఏర్పడుతున్నాయి. అంటే పవన్ బన్నీ అభిమానుల మధ్య రోజు రోజుకి దూరం ఎంత పెరిగిపోతుందో అర్థమవుతోందని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.